గొల్లపల్లి సూర్యారావు గారి సారథ్యంలో జిల్లా అధ్యక్షుడు విష్ణు గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసినదిగా మిమ్మల్ని అందరినీ విద్యార్థి విభాగం తరఫున అందరినీ చేతులు జోడించి విజయవంతం చేయమని చెప్పి కోరుతా ఉన్నా. ఇవాళ మన అందరం కూడా గమనించాలి. 2004లో మన ప్రియతమ నాయకులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అప్పటి వరకు ఎవరైతే డబ్బు ఉందో వాళ్ళే చదువుకునే పరిస్థితి. ఆ రోజుల్లో ఎస్సీబీసీలు ఇవాళ ఉన్నతమైన శిఖరానికి చేరారంటే కేవలం మనం పేద విద్యార్థులకు ఇచ్చేది ఒకటే ఆస్తి అని చెప్పి విద్యా రూపంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని అమలు చేసి ఇవాళ ఎస్సీబీసీలు కానీ లేదా ఓసీల్లో ఉన్నటువంటి కింద స్థాయి కుటుంబాన్ని ఇవాళ ఉత్తమమైన స్థితిలో తీసుకొచ్చారంటే కేవలం రాజశేఖర రెడ్డి గారికి చెందిందని చెప్పి ఇవాళ మనం సభాముఖంగా చెప్పుకోవాలి. తండ్రి ఒక అడుగు ముందుకేస్తే పేద ప్రజల కోసం ఇవాళ ఫస్ట్ క్లాస్ నుంచి వాడు బీటెక్ చదువుతాడా, ఎంబీబీఎస్ చదువుతాడా, లేదా ఎంతవరకు చదివితే అంతవరకు చదవండి, పూర్తి బాధ్యత మీ ఇంటి పెద్ద కొడుకులను నేను బాధ్యత తీసుకుంటా అని చెప్పి గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మన అందరి అభిమాన నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకుని ప్రతి ఒక్కరిని కూడా మీరు చదవండి, ఎంతవరకు చదువుతారో మీరు చదివితే దాని పూర్తి బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి తీసుకోవడం జరిగింది. కానీ అలా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో వచ్చిన తర్వాత ఎలాగైపోయిందంటే పిల్లలకి అమ్మఒడి ఇవ్వడంట, కానీ నాన్న మాత్రం ఇంధనం వేస్తాడంటే అది 99 రూపాయలకి ఇస్తాడంట. ఇలాంటి పరిస్థితులు ఇవాళ మనందరం కూడా చవి చూస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని మన పిల్లడు చదువుతున్నా లేకపోయినా మన ఇంట్లో పిల్లడు చదివితే మనం ఎలాగైతే బాధలు పడుతున్నాం అలా ఆ బాధ మనందరం పాల్పంచుకుని రేపు జరగబోయే కార్యక్రమాన్ని మనందరం కూడా జయప్రదం చేయాలని చెప్పి కోరుతున్నాం. గతంలో మనం చూసాం స్కూల్స్ ఏ విధంగా డెవలప్ అయ్యాయి అన్నది. సాక్షాత్తు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆయన కాన్స్టిట్యూన్సీలో స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అడిగారు, ఈ బెంచ్లు ఎప్పుడు వచ్చినాయి, డిజిటల్ బోర్డ్స్ ఎప్పుడు వచ్చినాయి అడిగితే వాళ్ళు 4 సంవత్సరాల క్రితం చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఘనత విద్యార్థులకు అని చూసి ఆశ్చర్యపోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలాంటి పరిస్థితి నుంచి స్కూల్ పిల్లల్ని నేను మనం సోషల్ మీడియాలో చూసాం, స్కూల్ పిల్లలతో హెచ్ఎంలు కారు కడిగించుకుంటున్నారు. అంటే ఇవాళ విద్యా వ్యవస్థని ఎంత దయనీయమైన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారన్నది ఒకసారి మనం అందరూ కూడా గమనించండి. ఇవాళ ఎక్కడో జరిగింది, రేపొద్దున మన నియోజకవర్గంలో జరగవచ్చు, లేదా మన ఇంటి పక్కన జరగవచ్చు, లేదా మన పిల్లలు చేస్తే కార్లు కడిగించవచ్చు, లేదా సామాన్లు కడిగించవచ్చు. ఇలాంటి పరిస్థితులన్నీ అధిగమించి మనం ఉద్యమం వాటిలో కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇస్తే ఈ గవర్నమెంట్ మెట్టు దిగొచ్చి ఏదైతే ఫీజు బకాయిలు 3 లక్షల కోట్లు ఏదైతే ఉందో అది చెల్లించవలసిన పరిస్థితి గవర్నమెంట్ ఖచ్చితంగా ఉంది. దానికి తగ్గట్టుగా మనం ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ ఇస్తే గవర్నమెంట్ మెట్టు దిగొస్తుందో లేదా దీన్ని ఎంతవరకు వెళ్తుందో మనం అందరం కూడా చూసి విద్యార్థులకి ఈ బకాయిలు చెల్లించే వరకు మనం ఈ ఉద్యమాన్ని ఎలాగే కొనసాగించాలని మీ అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. జై జగన్.